హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతు బంధుకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే నేను మీకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 9వ తారీఖు 3వ నెల 2025 రోజున నేను మీకు ఈ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. రైతు బంధుకి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల అకౌంట్లలో జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతుల అకౌంట్లలో జమ అయినాయి, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అవుతున్నాయి, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అనేది 10 ఎకరాల లోపు ఉన్నటువంటి మొత్తం అందరికీ కూడా ఎప్పుడు డబ్బులు క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనే పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో పంచుకోవడానికి వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న రైతన్నలందరూ కూడా ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే కేబినెట్ సమావేశం అనంతరం మనకిచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే, ఇదివరకే రైతుల అకౌంట్లలో 3 ఎకరాల వరకు అంటే 18,000 రూపాయలు, ఒక విడత 6,000 రూపాయలు అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో 5,000 రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్లో ఒక విడతకి అంటే 5,000 రూపాయలు ఒకసారి, మరొకసారి 5,000 రూపాయలు, మొత్తంగా 10,000 రూపాయలు అనేది ఇచ్చేటటువంటి వారు. ఈ వీళ్ళైతే 1,000 రూపాయలను పెంచేసి మనకి 6,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదివరకు రైతుల అకౌంట్లలో 18,000 రూపాయలు, ఒక్కొక్కరి అకౌంట్లలో 18,000 రూపాయలు క్రెడిట్ చేశాము అని చెప్పేసి మంత్రులైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఎకరాల వరకు అంటే 18,000 రూపాయలు ఈ యొక్క రైతుల అకౌంట్లలో క్రెడిట్ అయినవి. అయితే 10 ఎకరాల వరకు రైతు బంధు, రైతు భరోసా నిధులని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మంత్రివర్గం అయితే హామీ ఇవ్వడం జరిగింది. 10 ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి. మీరు మధ్య మధ్యలో మీ యొక్క అకౌంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. అయితే ఈ 10 ఎకరాల లోపు రాళ్ళు, గుట్టలు, సాగుకు యోగ్యం కానీ పొలాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకైతే ఈ యొక్క డబ్బులు అయితే పడేటటువంటి అవకాశం లేదు. తరి భూమి, వ్యవసాయానికి అనువైనటువంటి భూమి అయినట్టయితేనే వీరికి రైతు భరోసా డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏవో అని మండల స్థాయిలో ఉంటారు, వాళ్ళైతే ఈ సర్వేని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్వే అనంతరం మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సాగుకి యోగ్యమైనటువంటి భూములకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా 10 ఎకరాల వరకు అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే 6,000 ప్లస్ 10 ఎకరాల వరకు అంటే 60,000 రూపాయలని కూడా వీళ్ళైతే ఒక రైతుకి ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దీన్ని కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు 31 వరకు అందరికీ రైతు భరోసా అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ మనకు కనిపిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ యొక్క ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. మార్చి 31 వరకు అందరికీ రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని, ఎవరు ఆందోళన చెందొద్దని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి, గోపాల్ దిన్నేలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ యొక్క శంకుస్థాపనలో భాగంగా మనకి వీరిచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, మార్చి 31వ తారీఖు వరకు ఈ రైతు భరోసా ఎవరికైతే అందలేదో ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులని అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. పనిలో పనిగా రుణమాఫీ గురించి కూడా వీరైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అవి కూడా 31 వరకు మిగతా వారికి ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.